హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో అద్దిరిపోయే సూపర్ టేస్టీ స్నాక్స్ అండి. పిల్లలైతే చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్లనే కదా చాలామందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా కొద్దిగా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు తీసుకోవాలి. ఈలోగా మనం ఇందులోకి స్టఫింగ్ చూద్దాం. దీనికోసం ముందుగా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని 1 నిమిషం పాటు మంచిగా వేగాలండి. కొద్దిగా ఈ విధంగా వేగాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న మెంతి కూర వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా చిన్న కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇవన్నీ చక్కగా మగ్గే వరకు 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గాక ఇందులోకి ఒక ఎగ్గుని వేసుకొని మూత పెట్టాలండి. వెంటనే కలపకూడదు. 1 నిమిషం తర్వాత మూత తీసి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ స్టఫింగ్ని కొద్దిగా చల్లార్చుకుందామండి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం కలిపి పక్కకు తీసుకున్న పిండిని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని మనకి ఇష్టమైన సైజులో బాల్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ ఇలా అరిచేతిలోకి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయాలండి. ఈ విధంగా ప్రెస్ చేశాక ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకొని మెల్లిగా లోపలికి ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేయాలండి. నెమ్మదిగా క్లోజ్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇలా స్మూత్గా చేతిలోకి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. అన్నిటిని ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ పై ఒక కడాయి తీసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. జస్ట్ ఒకే 1 టేబుల్ స్పూన్తోని వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ ఆయిల్తో సూపర్ టేస్టీ హెల్తీ రెసిపీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఇందాక గోధుమ పిండితో స్నాక్స్ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి. వీటిని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకోకూడదు అండ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కూడా తీసుకోకూడదండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా మంచిగా కాలేలాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచి గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.